హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లోని రోడ్లన్నీ ప్రమాదకరంగా మారిపోయాయి. సిమ్లా జిల్లాలోని జాబ్లీలో రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీ ప్రమాదానికి గురైంది. కొండపై నుంచి రాళ్లు పడటంతో ఆ బుల్డోజర్ లోయలో పడిపోయింది. దాదాపు 300 మీటర్ల లోతులో పడిపోయినట్లు అంచనా. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో పాటు కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. దీంతో అనేక రహదారులను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని ఉనాలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 404 రోడ్లను మూసివేయగా మండీలో 174, చాంబాలో 111, కుల్లులో 67 రహదారులు మూసివేసినట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 98 మంది ప్రాణాలు కోల్పోగా 36 మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. 1526 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 47 మెరుపు వరదలు, 28 క్లౌడ్ బర్స్లు, 42 కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హిమాచల్, ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్న అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అక్కడ కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి అక్కడ వెళ్తున్న జేసీబీ పైన పడటంతో ఒక్కసారిగా జేసీబీ అంత పైనుంచి ఎత్తు నుంచి 300 మీటర్ల కింద లోయకు పడిపోయింది. ఆ దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడటంతో ఆ జేసీబీ అంత ఎత్తు నుంచి కిందకి పడిపోయింది లోయలో. ఇందులో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.